ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏమైంది? మేడ నుంచి పడిపోయినా నేను 3 సంవత్సరాలు అయింది పడిపోయి. నాకు నడుము పోసి పక్కకి వెళ్ళిపోయి ఆపరేషన్ అయిందన్న. రాడ్ లేసారన్న నాకు నడువులని. అయినా కానీ నేను దేనికి పని చేయనని చెప్పేసారు డాక్టర్లు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఇక్కడ మా అక్క వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, ఇక్కడికి శ్యామ్ కిషోర్ దగ్గరికి వచ్చి స్వస్థత పడతావు నువ్వు అన్నిటికీ. రాడ్ లేసారు అయినా కానీ దేనికి పని చేయదని చెప్పేశారంట. ఇప్పుడు ఏం చేస్తాడు ఏసఐ? ఏమి నువ్వు ఇలా ఒంగోని ఎంతకాలమైంది? 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందంటే ఒంగోని ఇలా హల్లెలూయా. మళ్ళీ ఒంగో ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? పాము మొన్న 5 రోజుల కింద కాటేసింది సార్. మిమ్మల్ని కాటేసిందా? నన్ను కాటేసింది. నువ్వు పుట్టమని నుంచి ఇద్దారా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? మళ్ళీ అదే తీసుకుపోయింది, బాగు చేసింది. ఒక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మంచి విషయాలు ఇక ఏ పుస్తకంలో లేవు. బైబిల్ గ్రంథంలో మంచి విషయాలు ఉన్నాయా? 100% మొత్తం మంచి విషయాలే. 1000%. ఆదికాండము 11, 14 నుంచి 19 వరకు. తెరాహుకు 3 కుమారులు, అబ్రహాము, నెరహు మరియు ఒక కుమార్తె సారాయి. ఇందులో హరాన్ అనేవాడికి ఒక కొడుకు, ఒక కూతురు. మిల్కాని తన అన్న నాహోర్ పెళ్లి చేసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే తన సొంత తమ్ముడు కూతురుని నోహార్ పెళ్లి చేసుకుంటాడు. ఆదికాండం 19 నుంచి 38 వరకు. తమ తండ్రికి ద్రాక్ష సారా తాగించి అతనితోనే 2 కూతుళ్లు ఒకరి తర్వాత ఒకరు సెక్స్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అలా వారు తమ తండ్రి లాట్ వల్ల గర్భవతులై 2 కొడుకులను కనెను. అది పరిశుద్ధ గ్రంథం అంట. పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ప్రపంచంలోనే పరిశుద్ధ గ్రంథం బైబిల్. చదివాక కూడా చెప్తున్నా. నాకు చదువు నేర్పించిన ఆయన ఏసునామని అడుగుతున్న తండ్రి ఆమెన్. అంతేనా? ఇంకేముందా? అంత దూరం పెన్ను కనిపించి అది నడుస్తూ నా దగ్గరకు వచ్చి రాస్తున్న రీపిల్ దీపంలాగా మండుతూ నా నోట్లోకి పోవడం జరిగింది. ఏమిటండి మీరు మాట్లాడేది? పెన్ను ఎప్పుడైతే నా నోట్లోకి వెళ్ళిందో ఎమ్మటే బైబిల్ ఉన్న అక్షరాలు అర్థం కాలే. ఒక వ్యక్తి నా గదిలోకి వచ్చి నాతో ఏం మాట్లాడకుండా నా కళ్ళ మీద చేతులు పెట్టిండు. ఆయన చేతులు నా కళ్ళకు తగిలినమ్మటే ఇందులో ఉన్న అక్షరాలు అర్థం కావటం మొదలైంది. ఇదేంట్రా? అరే నీ అబ్బా